మహబూబాబాద్ జిల్లాలో కొందరు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. 5 వ్యక్తులతో కూడిన బృందం కారులో దర్జాగా వచ్చి మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల, నడివాడ, జామర్లపల్లి, సీతలతండ తదితర ప్రాంతాల్లో కిరాణా బెల్ట్ షాపుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిందన్నారు. నగదు లేని చోట్ల ఫోన్పే చేయించుకున్నారని, బృందంలో ఒకరు పోలీసు డ్రెస్లో ఉన్నారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల్ని ఆశ్రయిస్తామని తెలిపారు బాధితులు. కావాలని డిమాండ్ చేసి నా దగ్గర సార్ కొంచెం తీసుకొని డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకోవాలి. ప్రజెంట్ క్యాష్ ఇచ్చేసాను. 1500 ఫోన్పే చేసేసి ఎక్స్చేంజ్ వాళ్ళనే చెప్పేవాడు. ఒక్కతను పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, కానిస్టేబుల్ అతను, మిగతా వాళ్ళందరూ సివిల్లో ఉన్నారు. 5 మెంబర్స్ వచ్చారు మొత్తం లోపలికి. 5000 క్యాష్ ఇచ్చాను, 1500 ఫోన్పే కొట్టాను. 3వ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత నేను మా వాళ్ళు ఉన్నారు చూసేసి ఆ లోపలికి వచ్చి మొత్తం అంతా చెక్ చేసిరట. లోపలికి చెక్ చేస్తే బీర్లాన్ని ఉంటే తీసి కింద పెట్టి ఆయన ఫోటో తీసిరట. ఏమని కూడా పక్కన నిలబెట్టి ఫోటో తీసిరట. అమ్మ నువ్వు జరుగు అవడం ఇదే అనుకుంటే లోపల కౌంటర్ దాకా వచ్చిరట. కౌంటర్లో పెట్టి చేతులు బియ్యం చుట్టారట. సార్ అలా ఏమున్నాయి సార్, డబ్బులే ఉంటాయి, అలా ఏముంటాయి అని ఇంకోటి అలా ఇస్తుంటే వచ్చిందట. లోపలికి వెళ్ళాలి. లోపలికి రాగానే వాళ్ళు లేదమ్మా ఈ మందు అంతా తీసుకుపోతాం, భర్త తీసుకురావంటే కాలు మొత్తం అమ్మ అతడే అమ్మ అని సార్తో చెప్పిన ఆల్రెడీ. లేకపోతే ఏమంటే సార్తో మాట్లాడుకోపోవని అంటారు. సార్తో అంటే కార్లో కూర్చున్నాడు ఆయన. సో వీళ్ళు ముగ్గురు మాత్రం కెమెరా పట్టుకున్నాయని కానిస్టేబుల్ ముగ్గురుగా తెచ్చి లోపలికి వచ్చి